వీర హనుమాన్ తరువాయి భాగం. సంపాతి సీత జాడ ఆ విధంగా చెప్పేసరికి వానరులు పట్టరాని ఆనందంతో చిందులు తొక్కుతూ సింహనాదాలు చేశారు. వాళ్ళు లంకకు వెళ్లే ప్రయత్నంలో సముద్ర తీరాన్ని చేరారు. ఆ మహాసముద్రాన్ని చూడగానే వాళ్ళకు పెద్ద నిరుత్సాహం పుట్టుకొచ్చింది. అది మహాభయంకరంగా ఉన్నది. అందులో భయంకరమైన ప్రాణులున్నాయి. అది ఒక ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపించినా అక్కడక్కడ ఎత్తైన తరంగాలు లేచి విరిగిపడుతూ భయపెడుతున్నది. దాని అవతల ఒడ్డు కనిపించడమే లేదు. ఇప్పుడేం చేయాలి అని వానరులు తమను తాము ప్రశ్నించుకున్నారు. తన వాళ్ళందరూ సముద్రాన్ని చూసి బెదిరినట్లు గ్రహించాడు అంగదుడు. అప్పుడు అంగదుడు ఇలా అన్నాడు: భయపడకండి. భయం వల్ల ప్రయోజనం లేకపోగా అది మననే తినేస్తుంది. ఇది మన పరాక్రమం చూపవలసిన సమయం. పరాక్రమంతో గాని పని జరగదు అని హెచ్చరించాడు. ఆ రాత్రికి అందరూ సముద్ర తీరానే మకాన్ చేశారు. మర్నాడు తెల్లవారగానే అంగదుడు వానర సైన్యాన్ని సమావేశపరిచాడు. ఆ వానరులను సమావేశపరచగల శక్తి అంగదుడికి, హనుమంతుడికి తప్ప మరెవ్వరికీ లేదు. మనలో ఏ మహావీరుడు ఈ సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని చూసి తిరిగి వచ్చి సుగ్రీవుడి ఆజ్ఞ నిర్వర్తించామన్న మాట దక్కేటట్లు చేయగలడు? లంకకు ఇక్కడికి మధ్య 100 యోజనాల దూరం ఉన్నది. దాన్ని దాటగలవాడే మనకు ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రాప్తి, మన భార్యలతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించే ప్రాప్తి మనకు కలిగించగలడు. మనం తిరిగి వెళ్ళి సుగ్రీవుడికి, రామ లక్ష్మణులకు మన మొహాలు చూపించడానికి అతడే పుణ్యం కట్టుకోవాలి. 100 యోజనాల సముద్రాన్ని మీలో ఎవరు దాటగలరో చెప్పండి, మా ఆరాటం తీర్చండి అన్నాడు అంగదుడు వానర పరివారంతో. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ చెక్కిన బొమ్మల్లా ఉండిపోయారు. అది చూసి అంగదుడు తిరిగి, మీరంతా మేటి బల పరాక్రమాలు గలవాళ్ళు, గొప్ప పేరు ప్రఖ్యాతలు, గొప్ప పుట్టుకలు కలవారు, ప్రసిద్ధైన గమనం గలవారు కదా. కనీసం మీరు ఎంతెంత దూరం దాటగలరో చెప్పండి అన్నాడు. ఈ ప్రశ్నకు కొందరు వానర వీరులు తమ తమ శక్తి సామర్థ్యాలు ఈ విధంగా వివరించారు. గజుడు తాను 10 యోజనాలు దూకగలను అన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దూకగలను అన్నాడు. గవయుడు 30 యోజనాలు దూకగలను అన్నాడు. శరభుడు 40 యోజనాలు దూకగలను అన్నాడు. గంధమాదనుడు 50 యోజనాలు దూకగలను అన్నాడు. మైందుడు 60 యోజనాలు, ద్విదుడు 70 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు దూకగలము అని చెప్పారు. తర్వాత జాంబవంతుడు, దూకడంలో నాకు పెద్ద నేర్పే ఉండేది. ఇప్పుడంటే ముసలివాణ్ణి అయిపోతుని. అయినా రామకార్యం గనక ఒళ్ళు దాచుకోవటం తగదు. నన్ను మీరంతా దూకమంటే 90 యోజనాలు నిస్సందేహంగా దూకుతాను అన్నాడు. అందరూ చెప్పిన మాటలు విన్న మీదట అంగదుడు, ఈ 100 యోజనాల దూరము నేనే దూకగలను, తిరిగి రాగలనా అనేదే నా సందేహం అన్నాడు. అది విని జాంబవంతుడు, అబ్బో, నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలియవా? 100 యోజనాలు ఏమిటి, 1000 యోజనాలు కూడా నువ్వు అవలీలగా దూకగలవు, తిరిగి అలాగే వచ్చేయగలవును. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ నువ్వు రాజువు, అందుచేత నిన్ను పంపడానికి ఎంత మాత్రమూ వీలులేదు. నువ్వు మాలో ఎవరిని పంపినా పంపవచ్చు గాని నీవే పోరాదు. నీ క్షేమం చూడటం మా అందరి బాధ్యత. నువ్వు లంకకు వెళ్తే మమ్మల్ని ఎవరు చూస్తారు? మేమేం చేయగలం అన్నాడు. సముద్రాన్ని నేను దాటక మీలో ఎవరూ దాటలేకపోతే మనమంతా ప్రయోపవేశం చేద్దామా? పని పూర్తి కాకుండా కిష్కిందకు తిరిగి వెళ్ళి ప్రాణాలతో ఉంటామన్న ఆశ లేదు కదా. ఆ సిగ్గురీయుడు మనని తప్పక చంపేస్తాడు. అందుచేత మాలో పెద్దవాడవైన నువ్వు పని జరిగే మార్గం ఏమిటో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు జాంబవంతుడితో. దానికి జాంబవంతుడు అంగదుడితో, పని జరిగి తీరుతుంది. ఈ పని చేయగల వాణ్ణి ఇదిగో చూపిస్తాను అని ఒక పక్కగా ఏమీ పట్టనట్టు కూర్చుని ఉన్న హనుమంతుని సమీపించి ఇలా అన్నాడు. హనుమంతుడా, నువ్వు వానర వీరుల్లోకెల్లా మేటివి. సమస్త శాస్త్రాలు చదివినవాడివి అయి ఉండి కూడా మాటా పలుకు లేకుండా ఇలా కూర్చుని ఉన్నావేమిటి? ఆ గరుత్మంతుడు రెక్కలకు ఉన్నంత బలం నీ బహువులకున్నది. పరాక్రమంలో నువ్వు సుగ్రీవుడికి, లక్ష్మణుడికి తీసిపోవు. ఇక ఇతర ప్రాణులను నీతో పోల్చటానికే లేదు. ఈ సంగతి నీకు తెలీదా నాయనా? నువ్వు పుట్టుకతోనే సూర్యుని చూసి పండుగా భ్రమపడి మింగటానికి ఆకాశంలోకి ఎగిరావే. దూకటంలో నీకు సాటి ఎవరు? మా అందరికీ నీ శక్తి ఇప్పుడు చూపించు. ఈ సముద్రాన్ని దాటు. ఈ మాటలు వినగానే అత్యద్భుతంగా హనుమంతుడి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. హనుమంతుడు సముద్రాన్ని దాటటానికి సంసిద్ధుడు కావటము, అతని శరీరం పెరగటము చూసి మిగిలిన వానరులు పరమానందంతో అతన్ని ప్రశంసిస్తూ పెద్దగా సింహనాదాలు చేశారు. వానరులు మెచ్చుకుంటున్న కొద్దీ హనుమంతుడు వామనుడిలాగా పెరిగిపోయాడు. అతని బలపరాక్రమాలు కూడా పెరిగాయి. అతని ముఖం ఎర్రగా పొగలేని నిప్పులాగా ఉన్నది. అప్పుడు హనుమంతుడు లేచి నిలబడి వృద్ధ వానరులకు నమస్కారం చేసి, నేను సముద్రాన్ని వాయువు దాటినంత సులభంగా దాటుతాను. మధ్యలో ఎక్కడా ఆగను. నేను ఉదయగిరి నుంచి సూర్యుడితో బాటే బయలుదేరి అతనికన్నా ముందే
అస్తగిరి చేరి అతనికి ఎదురుగా రాగలను. నేను ఆకాశంలో వెళ్ళే వేగానికి సముద్రం నా వెంట రాగలదు. నేను సముద్రం దాటేటప్పుడు ఆకాశంలో మేఘాలు చెల్లా చెదురైతాయి, పర్వతాలు కంపిస్తాయి. నేను తప్పక సీతను చూసి వస్తాను. నాకు మంచి శకునాలు కనబడుతున్నాయి. అవసరమైతే లంకను మొత్తంగా పెళ్లగించి భుజాన వేసుకొని వెంట తెస్తాను అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్తుంటే వానరులకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. జాంబవంతుడు అతనితో, నాయనా, నువ్వు మా అందరి బాధ పోగొట్టావు. నువ్వు వెళ్ళే పని నెరవేరగలందులకు మేమందరము ధ్యానిస్తాము. మా ఆశీర్వచనాలతో నువ్వు సముద్రాన్ని దాటు. మా అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. నేను పైకి ఎగిరేటప్పుడు నా పాదాల తోపుడకు భూమి ఆగదు. అందుచేత నేను ఈ మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగురుతాను అంటూ హనుమంతుడు వేగంగా పోయి ఆ పర్వతం పైకెక్కాడు. అతను పర్వతం మీదకు వెళ్ళి ఎగిరే ముందు పర్వతాన్ని చేతులతోనూ కాళ్ళతోనూ ఊపి చూశాడు. అచలంగా ఉండవలసిన ఆ పర్వతము చాలాసేపు కంపించుకుపోయి దాని మీద ఉన్న చెట్లన్నీ రాలిపోయాయి. రాళ్లు దొర్లాయి. పర్వతం మీద గుహల్లో ఉండే జంతువులు వికృతంగా ఏడ్చాయి. పర్వతం మీద ఉండే ఋషులు, విద్యాధరులు పర్వతం బద్దలైపోతున్నదని భయపడ్డారు. విద్యాధరులు తమ స్త్రీలతో సహా ఆకాశంలోకి లేచారు. వాళ్లకు మహాకాయుడైన హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు గాలిలోకి లేవబోతూ తన తోకను విదిలించి చేతులు బిగబట్టి కాళ్ళు వంచి శ్వాస స్తంభించి తాను పోబోయే ఆకాశ మార్గం చూసుకొని వానరులతో, నేను లంకకు పోతున్నాను. అక్కడ సీత కనిపించకపోతే అక్కడి నుంచి తిన్నగా స్వర్గానికే వెళ్తాను. అక్కడ కూడా సీత కనబడకపోయిందో తిరిగి లంకకు వచ్చి రావణుని బంధించి తెస్తాను, లేదా రావణుడితో సహా లంకనే తెస్తాను అన్నాడు. ఇలా చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో పాటు అనేక చెట్లు కూడా లేచాయి. అతని శరీరం నిండాను సముద్రం నిండాను పూలు రాలాయి. చాచిన హనుమంతుడి చేతులు 5 తలల పాములాగా ఉన్నాయి. అతని కాళ్ళు సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉన్నాయి. అతని తోక నిటారుగా పైకి లేచి ఉన్నది. హనుమంతుడు అతివేగంగా పోతుంటే అతని చేతులు కిందగా గాలి చేసే ధ్వని మేఘ గర్జనలాగా ఉన్నది. అతను లంకకు చేటు కలిగించే తోకచుక్కలాగా ఉన్నాడు. అతని నీడ సముద్రం మీద అతనితో పాటు కదులుతున్నది. అతను వెళ్లే దిక్కుగా సముద్రం తెరులుతున్నది. అలా వెళ్తున్న హనుమంతుని చూసి సముద్రుడు ఇలా అనుకున్నాడు, నేను ఈ హనుమంతుడికి సహాయం చేయాలి. ఇతను ఇక్ష్వాకులానికి చెందిన రాముడి నిమిత్తం వెళ్తున్నాడు. నన్ను ఉద్ధరించిన సగరుడు ఇక్ష్వాకులం వాడే గదా. ఆయన పేరునే నాకు సాగరం అన్న మాట వచ్చింది కదా. అందుచేత ఈ హనుమంతుడికి లంకకు పోయే మధ్యదారిలో కొంత విశ్రాంతి కలగజేస్తాను. ఇలా అనుకొని సముద్రుడు మైనాకుడనే పర్వతంతో, మైనాకుడా, నిన్ను ఇంద్రుడు పాతాళంలోని రాక్షసుల పైకి రాకుండా మూసి ఉంచమని ఆదేశించాడు కదా. నువ్విప్పుడు నీటి అడుగు నుంచి పైకి పెరగాలి. హనుమంతుడు నువ్వు ఉండే దారి మీదగా ఎగురుతున్నాడు. అతను నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోక మునిపే నీ బంగారు శిఖరాలను నీటిపైకి పెంచు. వాటిపైన హనుమంతుడు విశ్రమించే సదుపాయం చెయ్యి అన్నాడు. వెంటనే మైనాక పర్వతం నీటిపైకి పెరిగింది. అది చూడటానికి తూర్పు సముద్రం నుంచి పైకి లేచే సూర్యుడిలాగా ఉన్నది. ఆ పర్వతం తన దారికి అడ్డంగా పైకి పెరగటం చూసి హనుమంతుడు తనకు ఆ పర్వతం విఘ్నం కలిగించజూస్తుంది అనుకున్నాడు. ఆ అపోహతో హనుమంతుడు గట్టిగా హుంకరించి ఆ పర్వత శిఖరాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసి పడగొట్టాడు. అంతులేని హనుమంతుడి బలం చూసి మైనాకుడు పరవశుడై మానవ రూపంలో పర్వత శిఖరాన ప్రత్యక్షమై, హనుమంతుడా, నీ బలం ఎలాంటిదని చెప్పాలి. ఏ ప్రాణికి సాధ్యం కాని విధంగా సముద్రాన్ని లంఘిస్తూ కూడా ఏ మాత్రమూ అలసట చెందకుండా నీ బలంతో నన్ను పడదోయగలిగావే. కొంచెం సేపు ఈ శిఖరం మీద విశ్రాంతి తీసుకో. సముద్రుడు రాముడికి పూర్వపురుషుడైన సగరుడి వల్ల, అతని కొడుకుల వల్ల చాలా మేలు పొందాడు. ఆ కారణంగా సముద్రుడు రామకార్యం మీద పోతున్న నీకు తగిన సత్కారం చేసి సగర వంశానికి కృతజ్ఞత చూపగోరుతున్నాడు. అందుచేత నువ్వు ఇక్కడ కొంచెం సేపు విశ్రమించి నీ దారిన వెళ్ళు అన్నాడు. మైనాకుడు హనుమంతుడితో ఇంకా ఇలా అన్నాడు, వాయుదేవుడు కొడుకుగా కూడా నేను నిన్ను పూజించవలసి ఉన్నది. దానికి కారణం ఉన్నది. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గాలిలో తిరిగేటప్పుడు కింద పడతాయేమోనని దేవతలు ఋషులు భయపడేవారు. అది తెలిసి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అనేక వేల పర్వతాల రెక్కలను ఖండించాడు. అతను నా రెక్కలను ఖండించడానికి వస్తుండగా వాయుదేవుడు చూసి నన్ను కాపాడటానికి దూరంగా నెట్టుకుపోయి సముద్రంలో పడేశాడు. ఈ విధంగా నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. కనుక నువ్వు నా ఆతిథ్యం స్వీకరించు. నిన్ను చూడటం నాకెంతో ఆనందంగా ఉన్నది అని చెప్పాడు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.